మీరు ఎప్పుడైనా బ్యాంక్ మీకు ప్రతి నెల డబ్బు పంపించే స్కీమ్ గురించి విన్నారా? రిటైర్ అయిన తర్వాత కూడా నెల నెల ఆదాయం రావాలంటే ఎస్బీఐలో ఉన్న ఈ ప్రత్యేక స్కీమ్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఎఫ్డి కంటే పూర్తిగా భిన్నంగా పనిచేసే ఈ స్కీమ్లో చివర్లో ఎందుకు ₹1 కూడా మెచ్యూరిటీ మిగలదు. ఒకేసారి పెద్ద మొత్తం చేతికి వచ్చిందా దాన్ని క్రమబద్ధమైన నెలవారీ ఆదాయంగా మార్చే మార్గం ఇదే. లోన్ తీసుకుంటే మనమే ఈఎంఐలు కడతాం, కానీ ఈ స్కీమ్లో బ్యాంకే మీ అకౌంట్లో ప్రతి నెల డబ్బును జమ చేస్తుంది. ఎప్పుడైనా రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతి నెల జీతంలా డబ్బు వస్తే ఎంత బాగుంటుంది అని మీకు అనిపించిందా? ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నంత కాలం ప్రతి నెల జీతం వస్తుంది, కానీ రిటైర్ అయిన తర్వాత చాలా మంది ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే నెలవారీ ఆదాయం తగ్గిపోవడం. పెన్షన్ ఉన్నవారికి కూడా అది అన్ని ఖర్చులకు సరిపోకపోవచ్చు. అలాంటి సమయంలో చేతిలో ఉన్న పొదుపును ఎలా ఉపయోగించాలి, ఒకేసారి మొత్తం ఖర్చు కాకుండా క్రమ పద్ధతిలో నెల నెల డబ్బు వచ్చేలా ఎలా మార్చుకోవాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన పథకమే ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. మనం డబ్బుని ఎలా డిపాజిట్ చేయాలి, బ్యాంక్ మనకి ఎంత వడ్డీ రేటు ఇస్తుంది, ఎఫ్డీకి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే సేమ్ వడ్డీ రేట్లు ఉన్నాయా, అసలు ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, దీనివల్ల కలిగే మేజర్ బెనిఫిట్స్ ఏంటి, ఇలా దీనికి సంబంధించి ప్రతి సమాచారాన్ని వీడియోలో తెలియజేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సాధారణంగా మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే మనమే ఈఎంఐలు కడతాం, కానీ ఈ స్కీమ్లో కథ పూర్తిగా రివర్స్. మీరు ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బును బ్యాంక్లో డిపాజిట్ చేస్తే అదే డబ్బును వడ్డీతో కలిపి బ్యాంక్ ప్రతి నెల మీ అకౌంట్లో జమ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది బ్యాంక్ మీకు ఉచితంగా ఇచ్చే డబ్బు కాదు. మీరు పెట్టిన అసలు పెట్టుబడిని, దానిపై వచ్చే వడ్డీని నెలవారీ విడతల రూపంలో తిరిగి మీకే చెల్లించే విధానం మాత్రమే. చాలా మంది ఈ స్కీమ్ గురించి మొదటిసారి విన్నప్పుడు అంటే ఇది పెన్షన్ స్కీమ్ లాంటిదేనా అని అడుగుతారు. కొంతవరకు పెన్షన్లు అనిపించినా వాస్తవానికి ఇది మీ డబ్బును క్రమబద్ధంగా తిరిగి పొందే విధానం. ఉదాహరణకు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో 10 లక్షలు వచ్చాయని అనుకుందాం, లేదా భూమి అమ్మి పెద్ద మొత్తం చేతికి వచ్చిందని అనుకుందాం. మరికొందరికి చాలా సంవత్సరాలుగా కూడబెట్టిన సేవింగ్స్ ఉండొచ్చు. ఆ డబ్బును సేవింగ్స్ అకౌంట్లో ఉంచితే తక్కువ వడ్డీ మాత్రమే వస్తుంది. ఎఫ్డీలో పెడితే చివరిలో మొత్తం వస్తుంది, కానీ ప్రతి నెల ఆదాయం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఈ పథకంలో మీరు ఒక లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత బ్యాంకు ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని మీ సేవింగ్స్ అకౌంట్లో జమ చేస్తుంది. ఆ మొత్తంలో మీ అసలు డబ్బులో కొంత భాగం ఉంటుంది. అలాగే మిగిలి ఉన్న బ్యాలెన్స్ పై వచ్చే వడ్డీ కూడా ఉంటుంది. అందుకే ప్రతి నెల అసలు డిపాజిట్ తగ్గుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది ఇది ఎఫ్డీ లాగే పనిచేస్తుందని భావిస్తారు, కానీ నిజానికి ఇది ఎఫ్డీతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన విధానం. అయితే ఈ స్కీమ్లో 4 టెన్యూర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. మీ అవసరాన్ని బట్టి వీటిలో ఏదైనా ఒక కాల పరిమితిని ఎంచుకోవచ్చు. కనీసంగా నెలకు ₹1000 యాన్యుటీ రావాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కనీస డిపాజిట్ మొత్తం నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు 3 సంవత్సరాల టెన్యూర్లో నెలకు కనీసం ₹1000 రావాలంటే సుమారు ₹36,000 వరకు డిపాజిట్ అవసరం కావచ్చు. అయితే గరిష్ట పెట్టుబడికి మాత్రం ఎలాంటి పరిమితి లేదు. మీ ఆర్థిక స్తోమతను బట్టి చిన్న మొత్తాలు లేదా పెద్ద మొత్తాల పెట్టుబడిని పెట్టవచ్చు. అది పూర్తిగా మీ దగ్గర ఉన్న డబ్బు మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా అండి? ఇప్పుడు చాలా మందికి వచ్చే ముఖ్యమైన ప్రశ్న, ఈ స్కీమ్లో వడ్డీ ఎంత వస్తుంది అని. ఈ పథకానికి ప్రత్యేకంగా వేరే వడ్డీ రేట్లు అనేవి ఉండవు. మీరు ఎంచుకున్న టెన్యూర్కు ఎస్బీఐ సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్కు ఎంత వడ్డీ ఇస్తుందో అదే వడ్డీ రేట్లు ఈ స్కీమ్కు వర్తిస్తాయి. అంటే ఎఫ్డీకి ఎలాంటి వడ్డీ రేటు ఉంటుందో ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్కి కూడా అదే వడ్డీ రేటు అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్కు సాధారణ ఖాతాదారులకు సంవత్సరానికి 6.80% సీనియర్ సిటిజన్లకు 7.30% వడ్డీ లభిస్తోంది. అలాగే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్కు సాధారణ ఖాతాదారులకు 6.85%, సీనియర్ సిటిజన్లకు 7.35% వడ్డీ లభిస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.
ఎస్బీఐ వడ్డీ రేట్లు అనేవి కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే రోజున అధికారిక ఎస్బీఐ వెబ్సైట్లో తాజా వడ్డీ రేట్లను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. యూట్యూబ్ వీడియోలో చెప్పిన రేట్లు భవిష్యత్తులో మారిపోయి ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి చెక్ బిఫోర్ ద అప్లయింగ్ అండ్ డూయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు చాలా మంది చేసే ఒక పొరపాటు గురించి మాట్లాడుకుందాం. 6.8% లేదా 6.85% వడ్డీ అంటే ఎఫ్డి లాగే చివర్లో అసలు డబ్బుతో పాటు వడ్డీ మొత్తం ఒకేసారి వస్తుంది అనుకుంటారు. కానీ ఈ స్కీమ్ లో అలా జరగదు. వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించి ప్రతి నెల వచ్చే యాన్యుటీ చెల్లింపులో భాగంగా చెల్లిస్తారు. అంటే అసలు డబ్బు వడ్డీ రెండు కలిపి మీకే తిరిగి వస్తూ ఉంటాయి. అందుకే కాల పరిమితి అంటే టెన్యూర్ మొత్తం పూర్తయ్యే సమయానికి ప్రత్యేకంగా మెచ్యూరిటీ మొత్తం ఉండదు. చివరికి ఖాతా బ్యాలెన్స్ అనేది 0 అవుతుంది. ఉదాహరణకు ఒక రిటైర్డ్ ఉద్యోగికి పెన్షన్ సరిపోవటలేదు అనుకుందాం. అతని దగ్గర కొంచెం రిటైర్మెంట్ కార్పస్ ఉంది. దాన్ని ఎఫ్డీలో పెడితే అత్యవసర పరిస్థితులు తప్ప నెలవారీ ఆదాయం ఉండదు. అదే ఈ స్కీమ్లో పెడితే ప్రతి నెల నిర్ణీత మొత్తం అకౌంట్లో పడుతుంది. దాంతో విద్యుత్ బిల్లులు, మందుల ఖర్చులు, ఇంటి నిర్వహణ ఖర్చులు, రోజువారీ అవసరాలను సులభంగా నిర్వహించుకోవచ్చు. అలాగే రైతులు కూడా ఈ స్కీమ్ను పరిశీలించవచ్చు. కొన్నిసార్లు భూమి అమ్మకం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఇంట్లో ఉండే అవసరం లేకపోయినా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. బంధువులు, స్నేహితుల అవసరాల పేరుతో ఇవ్వడం కూడా జరుగుతుంది. చివరికి భవిష్యత్తు కోసం ఉంచిన డబ్బు అనేది తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో ఈ స్కీమ్ ఒక క్రమశిక్షణతో కూడిన ఆదాయ పద్ధతిగా పనిచేయవచ్చు. ఈ పథకాన్ని భారతీయ నివాస వ్యక్తులు ప్రారంభించవచ్చు. జాయింట్ అకౌంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకుల ద్వారా మైనర్ల పేరుతో కూడా ప్రారంభించవచ్చు. అయితే ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాదారులు ఈ పథకానికి అర్హులు కారు. ముందస్తు ఉపసంహరణ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు ఈ స్కీమ్ కి ఎవరు అర్హులో చూద్దాం. సాధారణంగా 15 లక్షల వరకు ఉన్న డిపాజిటర్లను టర్మ్ డిపాజిట్ నిబంధనల ప్రకారం పెనాల్టీతో ముందుగానే మూసివేయవచ్చు. అయితే డిపాజిటర్ మరణించిన సందర్భంలో పరిమితి లేకుండా ముందస్తు ముగింపు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇది కుటుంబ సభ్యులకు ఒక భరోసా కల్పించే అంశమని చెప్పొచ్చు. అయితే ఈ స్కీమ్లో మరొక ప్రత్యేక ప్రయోజనం ఏంటంటే మిగిలి ఉన్న యాన్యుటీ బ్యాలెన్స్ లో గరిష్టంగా 75% వరకు లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందవచ్చు. వైద్య అత్యవసర పరిస్థితులు, కుటుంబ అవసరాలు, ఇతర ముఖ్యమైన ఖర్చుల కోసం ఇది ఉపయోగించవచ్చు. అయితే రుణం తీసుకున్న తర్వాత భవిష్యత్తులో వచ్చే యాన్యుటీ చెల్లింపులు నేరుగా ఆ లోన్ ఖాతాలో జమ అవుతాయి. పన్నుల విషయానికి వస్తే అంటే ట్యాక్స్ విషయానికి వస్తే ఈ పథకం ద్వారా లభించే వడ్డీపై ప్రస్తుత ఆదాయ పన్ను చట్టాల ప్రకారం టీడీఎస్ వర్తిస్తుంది. కాబట్టి పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టేవారు తమ పన్ను బాధ్యతలను అర్థం చేసుకోవడం అవసరమైతే ఆర్థిక నిపుణుల ద్వారా సలహా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఖాతాను ఎలా ప్రారంభించాలో చెప్తాను చూడండి. ఇప్పటికే మీకు ఆన్లైన్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆన్లైన్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. టెన్యూర్ ఎంపిక చేసి డిపాజిట్ మొత్తం నమోదు చేసే ప్రక్రియ పూర్తి చేయొచ్చు. లేదంటే సమీప ఎస్బీఐ బ్రాంచ్కు వెళ్ళి కేవైసీ పత్రాలు సమర్పించి ఖాతాను ప్రారంభించవచ్చు. ఆధార్, పాన్, ఫోటోలు, సేవింగ్స్ అకౌంట్ వివరాలు వంటి పత్రాలు అవసరం కావచ్చు. ఈ స్కీమ్ లో వచ్చే నెలవారీ యాన్యుటీ మొత్తాలు నేరుగా మీ సేవింగ్స్ అకౌంట్ లో జమ అవుతాయి. ప్రతి నెల బ్రాంచ్ కు వెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. ఏటీఎం, యూపీఐ, చెక్ బుక్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ అందరికీ సరిపోతుందని అనుకోవద్దు. మీ లక్ష్యం పిల్లల చదువు కోసం భవిష్యత్తులో పెద్ద మొత్తంలో డబ్బు పొందడం అయితే, లేదా చివరిలో మెచ్యూరిటీ అమౌంట్ కావాలనుకుంటే ఎఫ్డి వంటి ఇతర పెట్టుబడులు సరిపోవచ్చు. కానీ ప్రతి నెల స్థిరమైన మనీ ఫ్లో కావాలి అనుకునే వారికి మాత్రం ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మొత్తం పొదుపును ఒకే స్కీమ్లో పెట్టకండి. కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా లిక్విడ్ రూపంలో ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేం. హాస్పిటల్ బిల్స్, కుటుంబ అవసరాలు, అత్యవసర పరిస్థితుల కోసం వెంటనే ఉపయోగించుకునే నిధి అంటే సర్టైన్ అమౌంట్ అనేది ఉండాలి. సో చివరిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనేది బ్యాంక్ అదనంగా ఇచ్చే పథకం కాదు. మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును క్రమబద్ధంగా తిరిగి పొందే విధానం. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక క్రమశిక్షణతో జీవించాలనుకునే వారికి, పెద్ద మొత్తాన్ని నెలవారీ ఆదాయంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక ఉపయోగకరమైన ఎంపికగా ఉండొచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, కుటుంబ బాధ్యతలు, ట్యాక్స్ సిచ్యువేషన్స్, ఇతర పెట్టుబడి అవకాశాలను కూడా ఒకసారి పరిశీలించి బాగా నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. మరి ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల ఆదాయం కోసం మీరు ఈ స్కీమ్ను ఎంచుకుంటారా,
లేక ఎఫ్డీని ఇష్టపడతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. సో ఇది వాళ్ళ మన అప్డేట్ అండి. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం అసలు మర్చిపోద్దు. ఎందుకంటే సరైన సమయంలో సరైన ఆర్థిక సమాచారం చాలా మందికి భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. సో ఓకేనా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి, యూస్ఫుల్ అప్డేట్స్. ఒకసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయని. సో మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేసి చెప్పండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. మళ్ళీ వస్తాను. బై బై. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.